నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి చెబుతూ ఉన్నాడు, నల్లధనాన్ని అరికడతా, అవినీతిని అరికడతా అని. అలా అని ప్రజలను నమ్మించడానికి భక్తులు ఎలాగో నమ్ముతారులే. ఇక సామాన్య ప్రజలను నమ్మించడానికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తే ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేయొచ్చు అన్నాడు. పాపం అమాయకులు చాలామంది నమ్మేశారు ఆయన తెస్తాడేమో అని. కానీ ఆయన మాత్రం అలా అనలేదు సుమా. తెస్తే గనుక 15 లక్షల చొప్పున పంచవచ్చు అని మాత్రమే అన్నాడు. అమాయకులేమో తెస్తాడేమో అని అనుకున్నారు. అలా తేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే అమిత్ షా అన్నాడు కదా, అదంతా జుములాబాజీ, ఒట్టి మాటలు అని. ఇక అవినీతిని అరికడతా అంటాడు. పోయి పోయి పాత కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ అయితే 40% అవినీతితో రాజ్యమేలింది. ఇక ఇప్పుడు నల్లధనాన్ని అరికడతా, అవినీతిని అరికడతా అని. బాబు, మీ దగ్గర ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో జమ చేసి బాండ్లు తీసుకోండి అన్నాడు. ఓకే, అట్లనే. మరి ఈ బాండ్లను మేము ఏమి చేసుకోవాలండి అన్నారు. మీరేమీ చేసుకోవద్దు, అవి మా నాయకులకి, మా పార్టీలకి ఇచ్చేయండి అన్నాడు. అలా ఇచ్చేస్తే ఇక మీపై ఏ కేసులు ఉండవు అన్నాడు. ఇక ఇప్పుడు చెప్పండి, ఈ నల్లధనాన్ని, అవినీతి సొమ్మును జమ చేసిన వారు ఇండైరెక్టుగా దీనిలో నాయకులను, పార్టీలను పార్ట్నర్లుగా చేసుకున్నట్టా కాదా? అయినా సరే మేకపోతు గంభీర్యంతో అంటూ ఉంటారు, మేము అవినీతి చేయం, అవినీతిని సహించం అని. ఇలా వీరు తరచూ అవినీతిని సహించం, అవినీతిని చేయం అంటే ఏమనుకుంటున్నారు? మేము డైరెక్టుగా చేయం, ఇండైరెక్ట్గా మాత్రమే చేస్తాము అని. ఈ బాండ్ల ద్వారా బీజేపీకి 10,122 కోట్లు ముట్టాయి. ఇది 60%. నల్లధన బాండ్లలో ఇది 60%. ఇక 10% వాటాతో కాంగ్రెస్కి 1,547 కోట్లు ముట్టాయి. తృణమూల్ కాంగ్రెస్కి 823 కోట్లు, 8% ఇది. ఇక సిపిఎంకి 367 కోట్లు, ఎన్సీపీకి 231 కోట్లు, బీఎస్పీకి 85 కోట్లు, సిపిఐకి 13 కోట్లు. ఈ విధంగా నల్లధనంలో వాటాలు పొందుకున్నారు. ఈ నల్లధన పంపిణీలో సింహభాగం 60%తో బీజేపీ టాప్లో ఉంది, 10,122 కోట్లు. అయినా సరే మేము అవినీతికి వ్యతిరేకం అంటారు, అందరూ దానినే నమ్మాలి అంటారు. మరి మీరు నమ్ముతారా?